దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రెషస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పగలుగుతాం హల్లెలూయా. గట్టిగానే చెప్తున్నారా? కొంతమంది చెప్పట్లేదు అనిపిస్తుంది. మరొకసారి హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతో సంతోషము దేవుని బిడ్డలముగా మనమందరము దేవుని సన్నిధిలో చేరి దేవుని మహిమపరచుటకు, ప్రార్థించుటకు, ఆయన ఆరాధించుటకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించబోతా ఉన్నాం. మనం నమ్మిన దేవుడు, మాట్లాడే దేవుడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. ఆయన వాక్యము మన జీవితములకు వెలుగుగా ఉందని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుని వాక్యమును మనం ధ్యానించుచున్న కొలది మన జీవితము వెలిగించబడుతుంది. మన జీవితములు వెలిగించబడడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితం వెలిగించబడాలని నీకు ఆశ ఉంటే ఒకసారి అందరం కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. కొంతమంది చప్పట్లు కొడుతురు. అంటే ఏదో అయ్యగారు కొట్టమన్నాడు కదా అని శబ్దం రాకుండా, చేతికి ఏం కాకుండా కొడుతున్నారు. గట్టిగా కొడదాం, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతో సంతోషము. మరి ఒక పునరుద్ధాన దినము మిమ్మల్ని అందరినీ చూడడము, ఈ విధముగా దేవుని మందిరంలో దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. దయచేసి వెనక వారు మాట్లాడకండి. దేవుని వాక్యం ప్రారంభమవుతుంది కనుక అందరం కూడా శ్రద్ధగా, జాగ్రత్తగా దేవుని వాక్యమును వినడము ఆశీర్వాదకరం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, యేసయ్య మాతో మాట్లాడండి ప్రభువా, మాతో మాట్లాడండి అని అందరం కూడా అడుగుదాం. ఫోన్స్ ఉన్నవారు సైలెంట్లో పెట్టుకోండి. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతి, ఆత్మస్వరూపమైన దేవా, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ మాటలు వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకున్నటకు మాకు శక్తిని అనుగ్రహించి నడిపించమని నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. అయా, నన్ను నీ సాధనంగా వాడుకొని మీరే మాట్లాడండి ప్రభువా. నీ వాక్యమును మాకు ప్రత్యక్షపరచండి. నీ వాక్యమును మాకు తెలియపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతో సంతోషము దేవుడు మనకిచ్చిన ఈ సమయమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేసిన అంశం ఏంటి అంటే, ఆత్మీయ జీవితమును కట్టుకోవడము ఎలా. ఆత్మీయ జీవితమును కట్టుకోవడము ఎలా. హౌ టు బిల్డ్ అ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితమును కట్టుకోవడము ఎలా అనే విషయములు దేవుని వాక్యముల నుండి కొన్ని విషయములు మనం అందరం కూడా ధ్యానించుకుందాం. దేవుని వాక్యముల నుండి చూడండి, రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 verse 5 and 6. 5వ వచనం 6వ వచనం చూడండి.
శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఫర్ టు బి కార్నల్లీ మైండెడ్ ఈస్ డెత్, బట్ టు బి స్పిరిచువల్లీ మైండెడ్ ఈస్ లైఫ్ అండ్ పీస్. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నవి. హల్లెలూయా. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. శరీరానుసారమైన మనస్సు దేనికి మూలమంట? దేనికి దారి తీస్తుంది అంటే మరణమునకు. అదే ఆత్మానుసారమైన మనస్సు దేనికి దారి తీస్తుంది అంటే జీవమునకు, సమాధానమునకు దారి తీస్తూ ఉంటుంది. హల్లెలూయా. జీవమును సమాధానమును మన జీవితంలో అనుగ్రహిస్తుంది. ఏంటి? ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మీయ జీవితమును మనం కట్టుకోవాలి. వి హ్యావ్ టు బిల్డ్ స్పిరిచువల్ లైఫ్. ఎందుకు అంటే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు క్రైస్తవులముగా మనము దేవుని ద్వారా రక్షణ పొంది దేవుని కొరకు జీవిస్తున్న మనము ఈ విషయం గమనించాలి. మనం ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవించాలి. ఆత్మానుసారమైన మనస్సు కలిగి మనము ముందుకు సాగాలి. వి హ్యావ్ టు హ్యావ్ స్పిరిచువల్ మైండ్. ఆత్మానుసారమైన మనస్సు కలిగి మనం ముందుకు సాగాలి. ఎందుకు అంటే మనము ఆత్మ సంబంధమైన వారముగా దేవుని కృప ద్వారా చేయబడ్డాం. శరీరానుసారమైన మనస్సు దేనికి మూలం అంటే మరణానికి దారితీస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నవి. జీవము కావాలన్న వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నేను గొర్రెలకు జీవమునివ్వడానికి వచ్చాను, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఎవరైతే ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటారో వారు జీవములోనికి, సమాధానములోనికి ప్రవేశిస్తూ ఉంటారు. జీవములోనికి ప్రవేశించాలి అంటే మనము ఆత్మానుసారమైన వారముగా ఉండాలి. ఆత్మానుసారమైన నడిపింపు కలిగి మనము జీవించాలి. అదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు మన జీవితం పట్ల. ఆత్మానుసారమైన జీవము కలిగి మనము జీవించాలి. చూడండి, దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. దెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. బైబిల్స్ ఉన్న వారందరం కూడా దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. హల్లెలూయా. ఈ వాక్యములో మనము గమనిస్తే 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి ఆత్మ, ఇంకొకటి జీవము, మూడవది శరీరం. అంతేనా? 3 విషయములు. ఇంగ్లీష్లో అయితే స్పిరిట్, సోల్ అండ్ బాడీ. జీవముకి ఇంకొక మాట ఏమి ఉపయోగించవచ్చు అంటే ప్రాణము, సోల్. మానవుని జీవితంలో ఈ 3 విషయములు ఉంటాయి. మానవుడు అంటే 3 కలిపితే ఒక మానవుడు అనవచ్చు. అవేంటి అంటే స్పిరిట్, సోల్ అండ్ బాడీ. అందరం చెప్దాం. ఆత్మ, ప్రాణము, దేహము లేదా శరీరం.
ఈ మూడు కలిపితే ఒక మానవుడు. హల్లెలూయా. దేవుని బిడలమైన మనం విషయం గమనించాలి. ఆత్మ సంబంధమైన మనము ఈ మూడు విషయాలు గమనించాలి. క్రైస్తవులంగా ఈ విషయం తెలిసి ఉండాలి, చాలా ప్రాముఖ్యం. దేవుని నమ్మిన నీకేం తెలవాలంటే నువ్వు ఆత్మ అయి ఉన్నావని తెలవాలి. యు ఆర్ అ స్పిరిట్. నువ్వు ఆత్మ, నేను ఆత్మ. హల్లెలూయా. మ్యాన్ ఈజ్ అ స్పిరిట్, హీ హ్యాస్ అ సోల్ అండ్ హీ లివ్స్ ఇన్ అ బాడీ. ఏంటి? మ్యాన్ ఈజ్ అ స్పిరిట్, హీ హ్యాస్ అ సోల్ అండ్ హీ లివ్స్ ఇన్ అ బాడీ. మనుష్యుడు ఆత్మ అయి ఉన్నాడు, అతనికి మనస్సు లేదంటే ప్రాణము ఉంది, అతను ఒక శరీరంలో నివసిస్తున్నాడు. నాతో ఉన్నారు అందరూ? గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? మీ అందరికీ దేవుని కృప ద్వారా మీ జ్ఞానం అధికమవునుగాక. దేవుని జ్ఞానమును అర్థం చేసుకునే కృపను దేవుడు అనుగ్రహించునుగాక. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఆత్మలం. వీఆర్ అ స్పిరిట్. దేవుడు మనల్ని ఆత్మగా సృజించాడు. మనము జీవించడానికి, ఈ లోకంలో జీవించడానికి మనం ఒక శరీరంలో నివసిస్తున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ అ బాడీ. ఒక శరీరంలో నివసిస్తున్నాం. శరీరం కనిపిస్తుందా? మన శరీరం ఇదంతా కూడా ఒక ఇల్లులాగా మనకు పనికొస్తుంది. ఇదేంటి? ఒక ఇల్లు. దేనికి ఇల్లు అంటే నీ ఆత్మకు ఇల్లు. నీ ఆత్మకు దేవుడు ఇచ్చిన ఇల్లు ఏది అంటే మన శరీరం. దేవుడు ఇంటిని మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఈ లోకంలో జీవించాలి అంటే నీకు ఒక శరీరము కావాలి. కాబట్టి దేవుడు ఒక శరీరమును సృజించి ఆ శరీరంలో నిన్ను ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ప్రాముఖ్యం అనేది మనం గమనించుకోవాలి. ఆత్మ సంబంధమైన మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవించాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మూడు విషయాలు మనం గమనించాం. ఏంటి? మనుష్యుడు అంటే ఆత్మ, అతనికి ఒక మనస్సు ఉంది. సోల్ అంటే ఏంటంటే ఎమోషన్స్, నువ్వు ఆలోచించే ఎమోషన్స్ అంటే ఫీలింగ్స్, ఇవన్నీ కూడా ప్రాణముగా మనస్సుగా ఉంటా ఉంది. మూడవది ఏంటి అంటే శరీరం, బాడీ. ఆత్మానుసారమైన మనము దేవుని బిడ్డలముగా ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి జీవించాలి. హల్లెలూయా. అక్కడ ఇంకొక మంచి మాట ఉంటుంది చూడండి. 5వ అధ్యాయం 23వ వచనం. దెస్సలోనికయులకు మొదటి పత్రిక 5:23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. గాడ్ విల్ శాంక్టిఫై యూ. దేవుడు నిన్ను పరిశుద్ధపరచునుగాక. దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలి. దేవుడు మన జీవితమును పరిశుద్ధపరచాలి. ఏ విషయాల్లో అంటే 3 విషయాలలో. ఒకటి ఏంటంటే ఆత్మ విషయంలో, రెండవది ఏంటంటే ప్రాణము లేదంటే మనస్సు విషయంలో, మూడవది నీ శరీర విషయంలో. దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలి. గాడ్ విల్ శాంక్టిఫై యూ. ఆయన నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుని బిడలముగా ఆత్మానుసారమైన జీవితము జీవించాలి. మనం ఉపవాస దినములలో ఉంటా ఉన్నాం కదా. ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారు? ఉంటున్నవారు 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఉపవాసం ఉంటున్నాము అంటే మనము ఆత్మ సంబంధంగా ఒక విధంగా ఆలోచిస్తున్నట్టే కదా. ఎందుకు అంటే మనిషికి 3 ఉన్నాయి. ఏంటి? ప్రాణాత్మ దేహములు. ప్రాణము, ఆత్మ, దేహం. ఈ 3 విషయాలు ఉన్నాయి. అయితే జంతువులను మనం గమనిస్తే జంతువులకు 3 ఉండవు, 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రాణము, దేహం. ప్రాణము, దేహం, ఈ 2 ఉంటాయి. జంతువులన్నిటికీ 2 ఉండేది. ఒకటేంటిది? మనస్సు, అంటే ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి.
జంతువులు కూడా బాధపడతాయి తెలుసా? జంతువులు కూడా వాటికి ఏదైనా హాని జరిగినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి ఫీల్ అవుతాయి. వాటికి ఫీలింగ్స్ ఉంటాయి. కుక్కల్ని మనం గమనిస్తే కుక్కలు చాలా మంచిగా అవి అలవాటు అవుతూ ఉంటాయి. పెంచుకునే వాళ్ళు తిట్టినరు అనుకో, దానికి అర్థమవుతుంది, పోయి అలిగి కూర్చుంటాయి, తినవిగా. వాటిని మళ్ళీ బతిమలాడాలి, బతిమలాడి అప్పుడు తినిపిస్తే కానీ తినవు. ఎవరైనా ఇంటి మీదకి వచ్చినారనుకో, కుక్కకి ఏమొస్తుంది? కోపం వస్తుంది కదా. అది కూడా ఎమోషనే, కోపం వస్తుంది. ఎలా వాళ్ళని కొత్త వాళ్ళు వచ్చారనుకో ఏం చేస్తాయి కుక్కలు? ఏం చేస్తాయి? అరుస్తాయి, తర్వాత కరుస్తాయి. కొన్ని ఉట్టిగా అరుస్తాయి అంతే, అన్ని కరవవు. సాధారణంగా ఒక సామెత ఉంటుంది, అరిచే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదంట. అరవని కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కుక్కలు వో 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 అని అరుస్తూ ఉంటాయి. నువ్వు అంత దూరం ఉన్నా కానీ అరుస్తాయి. ఎందుకు అరుస్తున్నాయి అంటే నేను భయపెట్టాను అనుకుంటావు, కానీ అది భయపడి అరుస్తుంటుంది. ఇప్పటి నుంచి దూరం ఉన్నప్పటి నుంచి అరుస్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారని దూరం నుంచి అరుస్తుంటాయి. కానీ కొన్ని కుక్కలు అరవవు, వచ్చిన తర్వాత గట్టిగా పోయి కాలు పట్టుకుంటాయి. అరే ఇదేంది మంచి కుక్క అనుకున్నా, మంచి కుక్క అనుకున్నా అనుకో, మంచి కుక్కలానే ఉంటుంది అది. హల్లెలూయా. కాబట్టి జంతువులకు ఎమోషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శరీరం ఉంది, కానీ దానికి ఆత్మ లేదు. రెండవది దెయ్యాలు, దురాత్మలకు రెండు ఉంటాయి. అదేంటి అంటే ఆత్మ ఉంది, తర్వాత ఆలోచన, మనస్సు ఉంది. కానీ వాటికి లేనిదేంటో తెలుసా? శరీరం ఉండదు. శరీరం ఉండదు దెయ్యాలకి. హల్లెలూయా. ఎవరి సాతాను ఒక పని, ఒక కార్యక్రమం, ఒక కార్యము చేయాలంటే ఏం చేస్తుందో తెలుసా? అపవాది, దురాత్మలు వాటి ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తాయంటే వేరే వాళ్ళను వాడుకుంటాయి. ఒక బాడీ కావాలి వాటికి, ఒక శరీరం కావాలి. ఎందుకంటే వాటికి శరీరం లేదు. దురాత్మలు ఏం చేస్తాయంటే మనుషులలో దూరుతాయి. మనుషులలో దూరి అవి చెప్పినట్టు వినేలాగా చేసుకుంటూ ఉంటాయి. మనం దేవుని వాక్యంలో అనేక సందర్భాలు మనం గమనిస్తాం కదా. దురాత్మలు పట్టిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విడిపించబడ్డం మనం గమనిస్తాం. ఒక దగ్గర అయితే గదార అనే ప్రదేశంలో దెయ్యాలు బట్టి ఒక అతను ఏం చేస్తుంటాడంటే తన్ను తాను గాయపరుచుకుంటుంటాడంట. సమాధుల దగ్గర తిరుగుతూ ఉంటాడు, రాళ్ళతోటి వాటితోటి ఆయన శరీరాన్ని ఆయన గాయపరుచుకుంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఆయనను సంకెళ్ళతోటి బంధించినా కానీ సంకెళ్ళు కూడా ఆపలేని పరిస్థితి అంట. ఎందుకంటే దెయ్యాలు. ఎందుకంటే ఆ వ్యక్తి శక్తి, ఆ వ్యక్తికి ఉన్న బలము, సామర్థ్యం కాదు. ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే లోపల ఉన్న దెయ్యం. కాబట్టి దురాత్మలకు శరీరం లేదు. అయితే మూడు ఉన్నవారు ఎవరు అంటే మనుషులే. మనకి ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. అయితే ఉపవాసం ఉండటం వలన నువ్వేం చేస్తున్నావు అంటే నీ శరీరాన్ని నీ స్వాధీనంలో, నీ అదుపులో ఉంచుకుంటా ఉన్నావు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఉపవాసం ఉండడం ద్వారా నీ శరీరము నీ మాట వినేలాగా చేసుకుంటా ఉన్నావు. నీ మాట అంటే నీ ఆత్మ మాట కదా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నవి. ఆత్మానుసారంగా జీవించడం అంటే నీ శరీరాన్ని, నీ మనస్సును నీ స్వాధీనంలో పెట్టుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వాధీనంలో మనం జీవించాలి. హల్లెలూయా. దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఉపవాసం ఉంటున్నప్పుడు నీ శరీరం ఏం కోరుకుంటుందో తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు ఎంతమందికి ఆకలైంది? ఆకలైన వారి చేతులు చూపిస్తారా? కొందరికి కాలేదు. మీకు శరీరాలు ఉన్నాయా? ఆకలి కావట్లేదా?
ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి కావట్లేదన్న వాళ్ళు చేతులు చూపిస్తారా? ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి కావట్లేదు, ఒక్కరికే అంట ఆకలి కావట్లేదంట. ఉపవాసం ఉండడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజులకి అది అలవాటు అయిపోతుంది. అంటే రోజు 2 పూటలే తినే వాళ్ళకి 3వ పూట ఆకలి కాదు. కానీ 3 పూటలు తినేవారికి 2 పూటలు తినడం ప్రారంభించారనుకో, కడుపు ఆకలి చేస్తుంది కదా, ఆకలి అవుతూ ఉంటుంది, కడుపులో తిప్పేస్తూ ఉంటుంది. నీ శరీరాన్ని నువ్వు స్వాధీనంలో ఉంచుకోవాలి, నీ ప్రాణమును నువ్వు స్వాధీనంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఆత్మానుసారమైన బిడ్డవుగా ఉండాలి. క్రైస్తవునిగా జీవించడము అంటే నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకోవాలి. నీ శరీరం మాట నువ్వు వినడం కాదు, నీ మాట నీ శరీరం వినాలి. హల్లెలూయా. నువ్వు నీ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. శరీరం ఏం కోరుకుంటుంది చెప్పండి? శరీరానికి ఏం కావాలి? శరీరానికి మనస్సుకు ఏం కావాలి చెప్పండి? ఎప్పుడు ఏం కోరుకుంటుంది అది? శరీర ఆశలు ఏముంటాయి చెప్పండి? ఉన్నారా నాతోటి అందరూ? శరీరం ఏం కోరుకుంటుంది చెప్పండి? అన్నం కోరుకుంటుంది, అంటే తినాలి తినాలి తినాలి. ఇంకా నిద్ర, ఇంకా దాహము దాహం దాహం ఆత్మకు దాహం ఉంటుంది అనుకుంటున్నారా? చనిపోయిన వాళ్ళు నీళ్ళు తాగుతారా? కాబట్టి అనేక ఆశలు పాపం చేయమని ప్రేరేపించేది ఏంటో తెలుసా? శరీరము, మనసే. అనేకులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే శరీరాశలే. పాపంలో జీవించే వాళ్ళు పాపంలో ఎందుకు జీవిస్తున్నారంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు అదుపులో పెట్టుకోలేక. వాళ్ళ మాట శరీరం వినదు, శరీరం మాటనే వాళ్ళు వింటారు. తాగుడు కొంతమంది తాగుతూ ఉంటారు, చూసిరా? ఎందుకు తాగుతున్నారు? ఎందుకంటే వాళ్ళ శరీరం వాళ్ళ చేతిలో లేదు, వాళ్ళ మనస్సు వాళ్ళ చేతిలో లేదు, వాళ్ళ అదుపులో వారు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము శరీరేచ్ఛల ద్వారా నడిపించబడే వారంగా ఉండొద్దు. శరీరేచ్ఛలు నిన్ను నడిపించేవిగా ఉంటే నీ జీవితమునకు సమస్యలే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరాశను మనం జయించే స్థితిలో ఉండాలి. కొంతమంది పాపంలో జీవించి ఇందాక మనం ఒక విషయం చదివాం. శరీరానుసారమైన మనస్సు ఏం కలుగజేస్తుంది? మరణమును కలుగజేస్తూ ఉంది. మరణం అంటే చావు. మరణం కలుగజేస్తుంది అంటే ఏంటిది? శరీరానుసారమైన మనస్సు. కొంతమంది పాపంలో జీవిస్తూ ఉంటారు, ఇష్టానుసారంగా వాళ్ళతోటి వీళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని పాపంలో జీవిస్తున్న కొంతకాలంకి ఏమవుతుందో తెలుసా? పెద్ద రోగాలు వస్తాయి. కొన్ని రోగాలు ఎట్లా వస్తాయి అంటే శరీరాశలతోటే. వాటిలలో ఒక రోగం ఏంటంటే HIV. ఎట్లా వస్తుంది? ఇంకా అనేక శరీర సంబంధమైన రోగాలు వస్తూ ఉంటాయి. శరీరానుసారమైన మనస్సు మరణం. కొందరికి నిద్రని కంట్రోల్లో పెట్టుకోలేరు. ఏమున్నా లేకున్నా వాళ్ళకి ఏం కావాలి? నిద్ర కావాలి. నిద్రపోయే వ్యక్తిగా ఉన్నావు అంటే, ఏదైనా పని ఉంటే పొద్దున లేయడం నీ వల్లనే కాదంటే నీ శరీరం మాట నువ్వు వింటున్నట్టే. నీ శరీరం నీ కంట్రోల్లో లేదు. లేవాలనుకుంటే లేవాలి. హల్లెలూయా. నీ నిద్ర మాట నువ్వు విన్నట్టు అయితే నీ జీవితం పతనానికే దారి తీస్తుంది. నువ్వు చదువుకోవాల్సిన టైంలో నిద్రపోతున్నావు అనుకో, దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? ఎగ్జామ్లలో ఫెయిల్ అవుతావు. ఎగ్జామ్లలో ఫెయిల్ కావడం వలన నువ్వు నీ చదువులు కంప్లీట్ చేయలేవు. కంప్లీట్ చేయనప్పుడు నీకు రావాల్సిన ఉద్యోగం రాదు. నీ జీవితానికి అంతటికి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. ఏంటిది? నిద్రే. చాలామంది నిద్రేముందులే. శరీరం మాట మనం వినకూడదు. హల్లెలూయా.
దేవుని మాట మనం వినాలి. మన జీవితంలో మనము ఆత్మ ద్వారా అయినా నడిపించబడతాం, లేదంటే శరీరము ద్వారా అయినా నడిపించబడతాం. రెండు విషయాలు మనల్ని నడిపించగలుగుతాయి. ఒకటి ఏంటంటే నీ శరీరము, లేదంటే రెండవది నీ ఆత్మ. హల్లెలూయా. మనం దేని ద్వారా నడిపించబడతావన్నా? మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు దేని ద్వారా నడిపించబడుతున్నావు? నువ్వు దేవుని ద్వారా నడిపించబడుతున్నావా, లేదంటే అపవాది ద్వారా నడిపించబడతావన్నావా? ఆత్మానుసారమైన మనము ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఆత్మానుసారమైన వారముగా మనం జీవించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అన్న మాట ఒకటి మనం చూస్తాం, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండండి అంటే శిష్యులు ఏం చేశారు? వచ్చేసరికి గుర్రు పెడుతున్నారు. 3 రకాల గుర్రులు పెడుతున్నట్టున్నారు. యేసుప్రభు వచ్చేసరికి మంచి నిద్రలో ఉన్నారు. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, కానీ శరీరం ఏం చేస్తుందో తెలుసా? బలహీనపరుస్తూ ఉంటుంది, నిన్ను బలహీనపరుస్తూ ఉంటుంది. నిన్ను బలహీనపరుస్తున్న శరీరాన్ని నువ్వు అధిగమించాలి. శరీరం నిన్ను బలహీనపరుస్తుందని శరీరం మాట వినకూడదు. నువ్వు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. హల్లెలూయా. ఆత్మ విషయమైన వారం, ఆత్మ సంబంధమైన వారమైన మనము ఆత్మ ద్వారా నడిపించబడాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలంగా ఎలా జీవిస్తూ ఉన్నాం? ఆత్మ సంబంధంగా జీవించడము అంటే నువ్వు తీసుకునే నిర్ణయాలు కూడా ఆత్మ సంబంధంగా ఉంటాయి. ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవించడము అంటే నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు వెళ్ళే మార్గములు అన్నీ కూడా ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. హల్లెలూయా. అన్ని విషయములో ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండడం అంటే ఏంటి? ఒకవేళ వివాహం కాబోతా ఉందనుకోండి, వివాహం కాబోయేటప్పుడు ఆత్మానుసారంగా ఆలోచించడం అంటే ఏంటి చెప్పండి? ఒక వ్యక్తిని చూసినప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది? కొంతమంది వివాహం, అయ్యా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటా, నాకు తెల్లటి అమ్మాయి అయితేనే చేసుకుంటా. ఎట్లాంటి అమ్మాయి కావాలంట? తెల్లటి అమ్మాయి కావాలి. నాకు అమ్మాయి అట్లుంటేనే నేను చేసుకుంటా పెళ్ళి. అందంగా ఉండాలి, ఏ ఉన్నా లేకున్నా అందంగా ఉండాలి అమ్మాయి, అప్పుడే పెళ్ళి చేసుకుంటా నేను. కొంతమంది అమ్మాయిలు అయితే నాకు ఏ ఉన్నా లేకుండా డబ్బు కావాలి, నన్ను షాపింగ్కి తీసుకుపోవాలి, నాకు బంగారం కొనియాలి, ఇంకేం కొనియాలి, బట్టలు కొనియాలి, అన్నీ ఎక్కడికైనా నన్ను తీసుకుపోగలగాలి, నన్ను పిక్నిక్లకి, నన్ను టూర్లకి తీసుకుపోవాలి. ఖచ్చితంగా అతనికి ఇల్లు ఉండాలి, తర్వాత ఒక కారు ఉండాలి, ఇంకేం ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆయన ఎలాంటి అయినా నాకు పర్వాలేదు, చేసుకుంటా, సంతోషం. అతనికి కోటీశ్వరుడు అని తెలవంగానే వీళ్ళకి సంతోషం, పెళ్ళి చేసుకుంటే కోట్లు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? శరీరానుసారంగా. ఆత్మానుసారంగా నువ్వు ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండడం అంటే ఆత్మ విషయముల్లో నువ్వు ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఆలోచిస్తూ ఉన్నాం? చాలా జాగ్రత్తగా మనము జీవించాలి. మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆత్మానుసారమైన మనస్సు కలిగి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మానుసారమైన నిర్ణయాలు తీసుకోవాలి. శరీరానుసారంగా నిర్ణయాలు తీసుకున్నాం అనుకో, తర్వాత బాధపడాల్సి వస్తుంది. కొంతమంది మంచిగా అందంగా ఉంటారు, కానీ వాళ్ళ శరీరం మాత్రమే అందంగా ఉంటుంది, వాళ్ళ మనసు అందంగా ఉండదు. కొంతమంది అనుకుంటారు వీళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు మంచోళ్ళు అయి ఉంటారు అనుకుంటారేమో. అందంగా ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు ఏమి ఉండరు. అందంగా లేని వారు అందరూ చెడ్డోళ్ళు ఏం గారు.
గమనించాలి. హల్లెలూయా. ఏంటి ప్రాధాన్యత అనేది నువ్వు నిర్ణయం తీసుకోవాలి. పలానా వ్యక్తి దేవుని నమ్ముకుందా అని ఆలోచిస్తున్నావా? పలానా వ్యక్తి జీవితం ఎలా ఉంది, ప్రార్థన చేస్తున్నారా? వారి జీవితము ఆత్మీయ జీవితంగా ఉందా? దేవుని పట్ల ఆశ ఉందా? దేవుని పట్ల ఆసక్తి ఉందా అనే విషయాలు నువ్వు గమనించాలి. హల్లెలూయా. కొన్నిసార్లు అయ్యా నాకు మంచి ఆత్మీయురాలు కావాలి, ఆత్మ సంబంధమైన వ్యక్తి నా జీవితంలోకి రావాలని ప్రార్థన చేస్తారు. వీళ్ళు మాత్రం ఆత్మీయంగా ఉండరు. వీళ్ళు ఉండరు, కానీ వచ్చే వ్యక్తి ఎలాంటి వాళ్ళు కావాలంట? వచ్చేవాళ్ళు మంచోళ్ళు కావాలి, కానీ వీళ్ళు మంచోళ్ళుగా ఉండరు. వీళ్ళు దేవుని నమ్ముకొని దేవుని కొరకు బలంగా ఉండరు, కానీ వాళ్ళు కూడా అదే ప్రార్థన చేస్తారు. అయ్యా నాకు కూడా ఆత్మీయురాలు కావాలి, ఆత్మీయుడు కావాలి. అప్పుడు నువ్వు సెలెక్ట్ కావుగా. అందుకే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే డిలే చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను తీసుకువెళ్ళాల్సిన వ్యక్తి కొరకు నిన్ను కూడా సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. వింటున్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎదుటి వాళ్ళనే కాదు, కానీ మనల్ని మనం ఏం సరి చేసుకోవచ్చు, మనం ఇంకా ఎలా ఆత్మానుసారంగా జీవించగలుగుతాము, ఆత్మ విషయంలో ఇంకా ఎలా బలపడగలుగుతాం అనే విషయములు మనం ధ్యానించాలి. కొంతమంది అందంగా ఉన్నారని పెళ్లి చేసుకుంటారు. ఇంటికి పోయినాక ఒక ఆమె ఇట్లనే, ఒక అతను మంచిగా అందంగా ఉందని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడంట. మంచిగా పెళ్లి చేసుకొని సంతోషంగా అబ్బా నా భార్య అందరికంటే అందంగా ఉందని ఇంటికి పోయిండంట. ఆమె ఇంటికి పోయినాక మొహం కడుక్కుందంట. మేకప్, ఐబ్రోస్ అన్నీ పోయినాయి, అన్నీ ఉట్టి అంట. ఐబ్రోస్, పెన్సిల్, ఐ ల్యాషెస్, కళ్ళ రెప్పలు అవి ఉట్టి అంట. తెల్లగా ఉంది అనుకుంటే మొహం కడిగితే నల్లగా అయిందంట. మొత్తం అనుకున్న దానికంతా ఆపోజిట్. ఒక గుండెపోటు ఏమో వచ్చిందంట పెళ్ళైన రోజు. ఎందుకంటే నా భార్య ఎట్లుంటుంది అనుకొని పోతే ఫోటోలో చూసి, నేనకేం తెలుసు, ఫోటోలు దిగేటప్పుడు బాగా రెడీ అవుతారు, కొంచెం మంచిగా అనిపించడానికి రెడీ అయితే సరే, కానీ అసలు నీ ముఖ రూపమే మారిపోతే ఎట్లా? కొంతమంది పెయింట్లు వేస్తుంటారు, పెయింట్లు పెన్సిల్ తోటి పేపర్ల మీద, చాట్ల మీద వేయాల్సింది మొహాల మీద అన్ని పెయింట్లు, ఆ రంగు ఈ రంగు, ఇటొక రంగు ఇక్కడ ఒక రంగు, ఇవన్నీ వేసి నువ్వు వెళ్ళేసరికి ఆయన ఆ రంగులు చూసి నిన్ను ఇష్టపడే. ఇంటికి పోయినాక ఆ రంగులు పోతే బాధ కాదా? మనం ఉన్న రీతిగా ఉండడానికి కూడా ఇష్టపడాలి. తగుమాత్రము అలంకరణ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవిస్తున్నాం? అట్లనే నేను ఇంటికి పోయినాక ఇట్లనే ఉంటా కదా అని మొహం అంతా ఎట్నో పెట్టుకొని మొహం కడుక్కోకుండా పొద్దునే నిద్ర మొహంతో వెళ్ళినాం అనుకో, ఎవరు ఇష్టపడరు నిన్ను. ఎందుకంటే మనుషులు ఏం చూస్తారంట? పై రూపాన్ని చూస్తారు. అది మనం ఆలోచనలో పెట్టుకోవాలి. దేవుడు పై రూపాన్ని చూడాడు, కానీ మనుషులు చూసేది ఏంటంటే పై రూపాన్నే కదా. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఒక ప్రశ్న, ఎంతమంది ఎదుటి వ్యక్తిని చూసి ఇష్టపడి కూడా పెళ్లి చేసుకున్నారు? చేతులు చూపించండి. ఎదుటి వ్యక్తి నచ్చి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారా? ఎవరు చేతులు ఎత్తుతలేరు. పెళ్ళి అయిన వాళ్ళు ఒకసారి చేతులు చూపిస్తారా? మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి మీకు నచ్చితే పెళ్లి చేసుకున్నారా? కొందరికేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసేసి అట్లా పెళ్ళిళ్ళు అయినాయి. సాధారణంగా నచ్చితేనే చేసుకుంటుంటారు. అడుగుతారు, అరే నీకు ఇష్టమా పలానా వ్యక్తి? నచ్చిన వాళ్ళని చేసుకోవడమే మంచిది. అయ్యగారు ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నాడని ఆయన ఎట్లున్నా కానీ నీకు నచ్చకున్నా చేసుకోమని కాదు, నచ్చాలి. ఎదుటి వ్యక్తి నీకు ఆకర్షణీయంగా మంచిగా అనిపించాలి, నీకు నచ్చాలి. ఎందుకంటే ఆ వ్యక్తితోటి జీవించేది నువ్వే, ఆ వ్యక్తితో జీవితాంతం ఉండాల్సింది నువ్వే. కాబట్టి ఆ వ్యక్తి నచ్చాలి, పైన కనిపించే విధంగా కూడా అపియరెన్స్ కూడా నచ్చాలి. కానీ దానికంటే ప్రాముఖ్యం ఒకటి ఉంది, అదేంటంటే ఆత్మానుసారమైన మనస్సు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అది మనం చూడాలి. కొంతమంది తల్లిదండ్రులు కూడా సలహాలు కూడా ఎట్లిస్తుంటారంటే, అమ్మా చేసుకో, ఆయనకు అది ఉంది ఇది ఉంది, ఆయనకి 10 ఎకరాల పొలం ఉందంట, ఇంకేమున్నాయి,
అది ఉంది ఏది ఉందని చేస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు వాళ్ళకంటే డబల్ ఏజ్ వాళ్ళని కూడా చేసుకుంటారంట, తెలుసా? వాళ్ళకంటే వయస్సులో రెట్టింపు ఉన్న వాళ్ళని కూడా చేసుకుంటారు. చేసుకునే కారణాలలో ఒక కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి డబ్బులు ఉండాలి. లేదంటే అమ్మ చేసుకో, గవర్నమెంట్ జాబు, ఆయనకి వయసుతోటి నీకేంది, ఆయనకేముంది, గవర్నమెంట్ జాబ్ ఉంది, జీవితాంతం మంచిగా డబ్బులే డబ్బులు. ఆయన కారు ఉంది, కారులో తిరగవచ్చు, ఎండలో ఏం నడుస్తావు, ఈయన చేసుకుంటే ఎండలు నడుస్తావు, ఈయన చేసుకుంటే కారులో తిరగవచ్చు. కారులో తిరిగిన సమాధానం ఉండదు. కారం చేసుకున్నాం అనుకో, హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, మనము వేటిని బట్టి ముందుకు సాగుతున్నాం అనే విషయము మనం గమనించాలి. దేవుని బిడ్డలంగా ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు కలిగి మనము జీవించాలి. ఆత్మానుసారంగా జీవించడం అంటే ఒక విషయం ఏంటి అంటే దేవుని వాక్యములో బలపడడం. ఏంటి ఒక విషయము? దేవుని వాక్యములో బలపడడం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. వాక్యము దేవుడై ఉన్నాడు. అండ్ ద వర్డ్ వాస్ గాడ్. వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ వాక్యము నువ్వు ధ్యానిస్తున్నావు అంటే దేవుని గురించి నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు, దేవుని గురించి తెలుసుకుంటా ఉన్నావు. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు. అదే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కదా. దేవుడు ఆత్మస్వరూపి అని దేవుని వాక్యంలో తెలియపరుస్తూ ఉంది. దేవుడు ఆత్మస్వరూపి. అదేవిధంగా వాక్యము దేవుడై ఉన్నాడు అంటే నువ్వు వాక్యమును ధ్యానిస్తున్నావు అంటే నువ్వు ఆత్మ సంబంధమైన విషయంలో బలపడతా ఉన్నావు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా నువ్వు బలపడతా ఉన్నావు. ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు. వాక్యము నిన్ను నడిపించేదిగా ఉండాలి. వాక్యము ద్వారా నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. వాక్యమును ఆధారం చేసుకోవాలి. బైబిల్ నీకు ఆధారంగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఏదైనా పని చేస్తున్నావు అంటే వాక్యం ఆధారం చేసుకొని నువ్వు చేయాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము వాక్యపూరితమైన సలహాలు ఇచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. మన పిల్లలకు ఏం సలహాలు ఇస్తున్నాం? కొంతమంది సలహాలు ఇస్తుంటారు కదా. ఇందాక చెప్పాను, పలానా వ్యక్తిని చేసుకో అమ్మా, ఏమవుతుంది, వయసుతోటి ఏముంది, లేదంటే అందం ఏముంది, లేదంటే తాగితే తాగిండులే, తిరిగితే తిరిగిండులే, సాయంత్రంకి ఇంటికి వస్తాడు, కానీ ఆయనకి ఏమున్నాయి, డబ్బులు ఉన్నాయి, చేసుకో అనే సలహాలు ఎవరు ఇస్తుంటారు? తల్లిదండ్రులు ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి. దేవుని సలహా ఏంటి, దేవుని ఆలోచన ఏంటి అనేది మనం ఆలోచిస్తున్నామా? దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యం మన జీవితంలో ఏం నేర్పిస్తుంది అనేది మనం గమనించాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వారంగా జీవించడం అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడం. దేవుని వాక్యం చేయొద్దు అంటుందంటే నువ్వు చేయొద్దు. దేవుని వాక్యం చేయమని చెప్తుందంటే నువ్వు చేయాలి. అది దేవుడు నడిపిస్తాడు. మనందరి జీవితంలో వాక్యానుసారమైన జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. వాక్య ప్రకారము మనము జీవించుదుముగాక. వాక్యమును అనుసరించి మనం నిర్ణయాలు తీసుకుందుముగాక. వాక్యం ప్రకారం మనం నిర్ణయాలు తీసుకోవాలి. వాక్య ప్రకారం మన నిర్ణయాలు తీసుకోవాలి. నీ ఆలోచన ప్రకారం, నీ మనస్సు ప్రకారం ఆ నిర్ణయాలు తీసుకున్నావు అనుకో, తర్వాత బాధపడతావు. దేవుని వాక్యానుసారమైన నిర్ణయాలు మనం తీసుకునే స్థితిలో ఉండాలి. వాక్యమును ధ్యానించాలి. ఎంతమంది వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? నీ జీవితంలో దేవుని వాక్యం ఉందా? వాక్యానుసారమైన జీవితములు జీవించాలి. నేను నోరు తెరిస్తే ఏం మాటలు రావాలి తెలుసా? దేవుని వాక్యం రావాలి, దేవుని మాటలు రావాలి. దేవుని వాక్యముతో ఎదుటి వారిని బలపరిచే స్థితిలో నువ్వు ఉండాలి. దేవుని వాక్యము నిన్ను నడిపించేదిగా ఉండాలి. దేవుని బిడలముగా మన ఆలోచన ఆ విధంగా మారాలి.
దేవుని వాక్యం ఉందా? నీ హృదయంలో వాక్యం ఉందా? వాక్యాన్ని నువ్వు నెమరేస్తున్నావా? నెమరేయడం అంటే ధ్యానించడం. వాక్యము నేర్చుకుంటున్నావా? నేను పాపం చేయకుండానట్లు నేను నా హృదయంలోని వాక్యమును రాసుకున్నాను, పదిలిపరుచుకున్నాను, ఉంచుకున్నానని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. నువ్వు పాపం చేస్తున్నావు, ఎందుకో తెలుసా? నీ హృదయంలో ఏమి లేదు, వాక్యం లేదు. వాక్యం ఉన్నప్పుడు నువ్వు పాపం జోలికి వెళ్ళకుండా ఆ వాక్యం నిన్ను అడ్డగిస్తూ ఉంటుంది. ఎంతమందికి ఈ తప్పు చేస్తున్నప్పుడు అరే ఈ తప్పు చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదని అనిపించింది? చెప్పండి, అనిపించిందా? అనిపిస్తుంది అంటే ఇంకా నువ్వు దేవునితో కనెక్ట్లో ఉన్నట్టే. కొంతమందికి అనిపించదు, నువ్వు అనుకుంటున్నావేమో అందరికీ అనిపిస్తుంది కదా, కొందరికి అనిపించదు. కొందరికి దొంగతనం అంటే అది తప్పే కాదు. వాళ్ళకి చెప్పి చూడండి, దొంగతనం తప్పురా అని చెప్పండి, తప్పేంది, అదేం తప్పు అంటారు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి మాట్లాడడము, దేవుని ఆత్మ ద్వారా నడిపించే పరిస్థితి లేదు వాళ్ళకి. హల్లెలూయా. దేవుని బిడలంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. తెలియని విషయాలు తెలుసుకోవడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు, దేవుడు నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అన్ని విషయాలు తెలుసుకోవడానికే దేవుడు మనకు ఒక మాన్యువల్ ఇచ్చిండు. దేవుని వాక్యం అనే ఒక మాన్యువల్ మనకి ఇవ్వబడింది. ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు, అది ఎట్లా వాడాలనేది. దేవుడు మనల్ని సృజించి ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, ఎలా జీవించాలని మనకు తెలియపరచడానికి. హల్లెలూయా. ఎలా జీవించాలని మనం తెలుసుకోవడానికి దేవుని వాక్యాన్ని ఇస్తే, దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళి శ్రద్ధగా మంచిగా నీట్గా షెల్ఫ్లో పెట్టి ఏ దుమ్ము పడకుండా దానికి అట్ట వేసి పదిలపరుస్తూ ఉన్నాడు. ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలంటే నీ షెల్ఫ్లో దాచిపెడతా ఉన్నావు దాన్ని. కొందరికి చాలా బైబిల్స్ ఉంటాయి, బ్యాగులో ఒక బైబిలు, ఇంకా ఇంట్లో ఒక బైబిలు, పాకెట్లో ఒక బైబిల్, పాకెట్ బైబిల్స్ కూడా ఉంటాయి. కొంతమందికి వెహికల్స్లో ఒక బైబిలు, కార్లో ఒక బైబిలు, అన్ని బైబిల్స్ ఎక్కడక్కడ బైబిల్స్ పెడతారు, కానీ ఉండాల్సిన దగ్గర మాత్రం ఉండదు. ఎక్కడుండదో తెలుసా? ఏడుండదు, అన్నీ అక్కడిక్కడ చూసుకోవడమే బైబిల్ని. ఉండాల్సింది ఎక్కడంటే ఇక్కడ ఉండకుండా అక్కడ ఇక్కడ పెట్టుకొని ప్రయోజనం ఏంది? ఆ బైబిల్ తెరిచి చదవాలి. నీ వాక్యము నా పాదములకు దీపం అంటే ఆ దీపమును ఆర్పేసి షెల్ఫ్లో పెట్టినావు. జాగ్రత్తగా, దీపం ఖరాబు కావద్దు, లోపల ఉన్న గ్యాస్ నూనె. ఎంత జాగ్రత్త. కొందరు బైబిల్స్ని చూస్తేనే అర్థమైపోతుంది, బైబిల్ చదువుతలేరా. చూడండి, వాళ్ళ బైబిల్స్ ఒట్టిగా కొత్త బైబిల్స్ అనుకో, పేజీలు తిరగవు, ఇట్లా అన్నీ ఎక్కువ వస్తాయి. వాడుతున్న బైబిల్ అనుకో, ఒక్కొక్క పేజీ తిరుగుతుంది. ఎందుకో తెలుసా? అసలు తిప్పలే కదా ఆ బైబిల్, ఆ పేజీలు ఒకదానికి ఒకటి అతుక్కొనే ఉండే. వచ్చి తిప్పితే పేజీ నలిగిపోతుందేమో, చినిగిపోతుంది. ఎంత బాధ. మనమందరం వేస్తున్నాములో మార్చబడదు గాక. సరైన రీతిలో ఆలోచించాలి, సరైన రీతిలో మనము ముందుకు సాగాలి. దేవుని వాక్యమును మనం ధ్యానిస్తున్నామా? ఆది అందు వాక్యం ఉండని, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉన్నాడు అంటుంటే ఆ వాక్యమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి నువ్వు వాక్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? మనమందరం దేవుని వాక్యమును శ్రద్ధగా చదువుదుముగాక, దేవుని వాక్యమును ధ్యానించుదుముగాక. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యానికి బహు జాగ్రత్తగా సమయాన్ని ఇవ్వాలి. ఆత్మానుసారమైన మనస్సు అంటే దేవుని వాక్యానుసారమైన మనస్సు. అప్పుడు నీ జీవితంలో జీవం వస్తుంది. హల్లెలూయా. మనందరి జీవితంలో యేసు నామములో జీవం వచ్చునుగాక. జీవం రావాలి. జీవం రావాలంటే ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోవాలి. మనం ఎలాంటి జీవితములు జీవిస్తా ఉన్నాం? దేవుని వాక్యమును మనం ధ్యానించే స్థితిలో ఉంటున్నామా? దేవుని వాక్యమును నేర్చుకునే స్థితిలో మనం ఉంటున్నామా? సమయము పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకోవాలి.
సమయం అనేది చాలా స్పీడ్గా అయిపోతూనే ఉంటుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. ఉన్న సమయాన్ని నువ్వు శ్రద్ధగా ఉపయోగించుకోవాలి. ఆత్మానుసారంగా ఆలోచించాలి. ఆత్మానుసారంగా ఆలోచించాలి. ఆత్మానుసారంగా ఆలోచించినప్పుడు ఆత్మానుసారమైన నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు. ఆత్మానుసారమైన విషయముల్లో నువ్వు పాలు పొందుతావు. నేను 2014 సంవత్సరంలో బాప్తిజం తీసుకున్నా. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 11 దగ్గర. నేను బాప్తిజం తీసుకోకముందు ఒక బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. చిన్న బైబిల్ ట్రైనింగ్, షార్ట్ టర్మ్ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. నాకు హాలిడేస్ ఉండే అప్పుడు, ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు చదువులలో మధ్యలో హాలిడేస్ వస్తే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలనే ఆలోచనతో వెళ్ళినాం. డాడీ పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, దేవునితో గడిపిన తర్వాత, దేవుడు అనేక రీతులుగా దేవుడు నాతో మాట్లాడాడు. అది అయిపోయి వచ్చేటప్పుడు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యమును చేయబట్టి నెక్స్ట్ రోజే నేను వెంటనే బాప్తిజం తీసుకున్నా. నెక్స్ట్ రోజు ఉదయం తీసుకున్నా. దేవుని వాక్యంతో సమయం గడిపినప్పుడు నీ నిర్ణయాలు మారిపోతాయి. హల్లెలూయా. అంతకుముందు దాకా నేను అనుకుని, ఇప్పుడు కాదు బాప్తిజం, టైం ఉందిలే, ఇప్పుడే ఎందుకు, తర్వాత తీసుకోవచ్చులే అని అనుకుంటున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. నేనే తీసుకున్నా. అంటే ఆత్మానుసారంగా నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఇంకా గొప్ప కార్యాలు, నువ్వేం చేయాలి, ఏం చేయొద్దు అనేవి దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. ఏది ప్రాముఖ్యము అనేది దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. దేవునితో సమయాన్ని గడపాలి. మీరు గమనించండి, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, ఆదివారం వచ్చేవాళ్ళు ఒకటైతే, ఆదివారంతో పాటు శుక్రవారాలు, బుధవారాలు ఈ ప్రార్థనలకు వచ్చే వాళ్ళ జీవితాలు చూడండి. ఎవరు బలంగా ఉంటారో తెలుసా? ఎవరికి ఆసక్తి ఎక్కువ అంటే ఆలోచించకుండా చెప్పొచ్చు, ఎవరికంటే అన్నిటికీ వచ్చే వాళ్ళకి ఆసక్తి ఎక్కువ. వారి జీవితంలోనే దేవుడు ఇంకా బలపరుస్తూ ఉంటాడు. వారికి అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. వారి ప్రార్థనా జీవితం బలపరచబడతా ఉంటుంది. వారి ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఇంజనీరింగ్లో మళ్ళా ఇంకొకసారి హాలిడేస్ వచ్చినాయి. చదువుతున్నప్పుడు హాలిడేస్ వస్తే పిల్లలందరూ ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు ఏం చేద్దాం? ఇప్పట్లో అయితే బయట తిరిగేది కూడా లేదు. ఎవరి ఫోన్ వాళ్ళు తీసుకోవాలి. అరే ఎక్కిరా, ఈ గేమ్ ఎక్కి, నన్ను యాడ్ చేయరా, చంపురా అని కొట్రా. ఇదే వాళ్ళ జీవితం అంతా ఇట్టనే అయిపోయింది. ఎక్కడికైనా వెళ్తుంటాం కదా, పిల్లలు హ్యాపీగా వాళ్ళు ఈ లోకంలో ఉండరు, ఇంట్లోనే ఉండి ఆటలు. ఇదే ఇంజనీరింగ్ టైంలో ఒకసారి హాలిడేస్ వస్తే డాడీకి ఫోన్ చేసి అడిగినా, డాడీ హాలిడేస్ వచ్చినాయి, ఎవరైనా పాస్టర్ దగ్గర ఉండడానికి వీలుంటే అక్కడికి పంపించాను అడిగిన. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర అయినా ఉండి కొంత పరిచర్యలో వాడబడతానని ఫోన్ చేసి అడిగిన డాడీని. అప్పుడు ఒక పాస్టర్ దగ్గరికి పంపారు హైదరాబాద్లో. ఆయన దగ్గర నెల రోజులు ఏమో ఉన్నా. ఇంట్లో అన్ని పనులు చేసేది నేను. వాళ్ళ కారు గడిగేది. పొద్దునే నాకు ఆ అయ్యగారు అనుకున్నది ఏంటంటే, నన్ను పనోడ్లాగా అనుకున్నాడు. వీళ్ళ నాన్న పనికి పెట్టిండు అనుకొని ఇక నాకు పనులు. పొద్దునే నాకు టైం టేబుల్, నువ్వు పోయి పొద్దున్నే లేవాలి, పోయేసి వాళ్ళ పెద్ద కారు, మంచి కారు అది, ఆ కారు కడగాలి. షాంపూ, బకెట్, మగ్గు తీసుకొని పోయి నీళ్లు చల్లాలి, మంచిగా రోజు కడగాలి కారు. తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి, కూరగాయలకి వెళ్తుండాలి కొన్నిసార్లు, ఇంకా అనేక పనులు ఉంటుండేవి. ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ పరిచర్యలో నేను అక్కడ ఉన్నప్పుడు కూడా నా కీబోర్డు నాతోటే ఉండేది. అక్కడ కూడా వాళ్ళ చర్చిలో కూడా కీబోర్డు ప్లే చేసిన. ఎక్కడికైనా వెళ్తే ఇండ్లలో ప్రార్థనలు అయితే కీబోర్డు తీసుకుపోలేము. డోలకు ఉంటే డోలకు, డ్రమ్ము ఉంటే డ్రమ్ము, ఇవన్నీ కొట్టగలుగుతా కాబట్టి నాకు కొట్టడానికి కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. బాగా ఉపయోగపడ్డా. తర్వాత ఆయన ఒక మందిరం కడతా ఉంటే మందిరం చూసి రావడానికి నన్ను పంపించేవాడు.
ఎక్కడి దాకా అయినాయి పనులు, ఎక్కడి దాకా వస్తున్నాయి, వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా, ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ పోయి అప్పచెప్తుండేది. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నాకు కాలేజ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఆ పాస్టర్ గారితో చెప్పాను, అయ్యా నేను వెళ్ళాలి, కాలేజ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళ పాస్టర్ అమ్మతోటి కొన్ని డబ్బులు ఇచ్చి పంపించాడు. అంటే ఇన్ని రోజులు పని చేయించుకున్నా కదా, అందుకని డబ్బులు ఇస్తా ఉన్నాడు. డబ్బులు ఇస్తే నేను వద్దని చెప్పిన. హల్లెలూయా. నేను మనస్ఫూర్తిగా దేవుని పరిచర్యలో వాడబడాలి, దేవుని సేవకుల దగ్గర ఉండాలని నేను సొంతగా వచ్చాను. మా డాడీ నన్నేమి పనికి పెట్టలే. నేను అడగడం వలన ఒక దేవుని సేవకుని దగ్గర వాళ్ళ పని చేస్తే వాళ్ళకు పరిచర్య చేయడం దీవెనకరమని నేను భావించి అడిగినప్పుడు మీ దగ్గరికి పంపించారు కాబట్టి నేను వచ్చాను. హల్లెలూయా. సమయం దొరికినప్పుడు ఎదగడానికి ప్రయత్నం చేయాలి, దేవునిలో బలపడడానికి, పరిచర్యలో పాల్పొందడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ 2016 ఎగ్జామ్స్ రాసిన, రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్లో ఊహించని పరిస్థితి, ఫెయిల్ అయ్యేసరికిగా, అంటే ఇంజనీరింగ్ ఫెయిల్ అయితే అంత పెద్ద బాధ ఉంటుంది, ఏ ఎగ్జామ్ ఫెయిల్ అయినా అంత బాధ అయితే ఉంటుందిలే, కానీ ఇంజనీరింగ్కి అంత ఉండదు. ఎందుకంటే మనతో పాటు ఒక్కరు కాదు ఫెయిల్ అయ్యేది, ఎవడు చూడు ఫెయిలే, అరే ఫెయిలే కదా అన్నట్టే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు సప్లీల ఫీజులు ఎంత ఇయ్యే కనుక్కోవడం అవుతూ ఉంటాయి. ఏం కాదు, నెక్స్ట్ టైం పాస్ అవుతాం. ఫెయిల్యూర్స్ నాకు అలవాటే. ఫెయిల్ అవ్వడము ఒక విధంగా దేవుడు అలవాటు చేసిండు. ఇంటర్లో కూడా ఫెయిల్ అయినా నేను. ఇంటర్లో ఎందుకు ఫెయిల్ అయినంటే చదువు రాక కాదు, నేను వెళ్ళిన పరిస్థితిని బట్టి అక్కడ ఉండడానికి వీలు లేక హైదరాబాద్లో జాయిన్ అయ్యి మళ్ళీ అడ్మిషను అక్కడనే ఉంది, కానీ అక్కడి నుంచి ఆరోగ్య పరిస్థితులు బాగాలేక కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్న తర్వాత మళ్ళీ సూర్యాపేటలో ఒక కాలేజీలో జాయిన్ అయ్యా. అక్కడ కాలేజ్ అటెండ్ అవుతూ మళ్ళీ ఎగ్జామ్స్కి హైదరాబాద్ వెళ్ళి రాసేవాడిని. ఇట్లా మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్లు వచ్చి కొన్ని పరిస్థితులను బట్టి చదువు కొంచెం ఇబ్బంది అయింది, కానీ దేవుని కృపను బట్టి పాస్ అయ్యాను. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యం జరిగించాడు. అయితే ఇంజనీరింగ్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ సప్లీలు రాశాను. బాధాకరమైన విషయం ఏంటంటే సప్లీలు కూడా ఫెయిల్ అయ్యాను. సప్లీలు కూడా ఫెయిల్ అయ్యేసరికి ఏమైపోయిందంటే ఇప్పుడు 1 ఇయర్ వచ్చింది, 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలంటే ఎప్పుడు రాయాలి? నెక్స్ట్ ఇయర్. ఆ సమయాన్ని నేను సరైన రీతిలో ఉపయోగించుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. ఫెయిల్ అయ్యాము కదా అని ఏడ్చుకుంటూ కన్నీటితోటి డిప్రెషన్ తోటి జీవించడం కాదు, అప్పుడు నేను దేవునిలో బలపడడం ప్రారంభమైంది. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. అప్పటి నుంచి దేవుని మందిరం ఎక్కువగా అటెండ్ కావడం ప్రారంభించాను. ఆదివారం 5 సర్వీసులకు వెళ్ళేది నేను. 5 సర్వీసులు. ఉదయాన్నే ఒక చర్చి, మళ్ళీ 9ంటికి ఒక చర్చి, మళ్ళీ మధ్యాహ్నం ఈ చర్చి అయిపోగానే ఇంకో చర్చి, మళ్ళీ సాయంత్రం ఇంకో చర్చి. ఎక్కువ సమయము దేవుని మందిరంలో గడపడం నేర్చుకున్నా, దేవునితో ఒక సహవాసం ఏర్పరచుకున్నా. బండి తీసుకొని వెళ్ళిపోవడమే. ఏ చర్చి ఏ టైంలో ఉంటుందో తెలుసు నాకు. ఈ చర్చ అయిపోగానే హబ్సిగూడ చర్చ అయిపోగానే సికింద్రాబాద్ వెళ్ళాలి. సికింద్రాబాద్ నుంచి ఇంకొక స్ట్రీట్ ఉంటుంది, ఆ స్ట్రీట్లో ఆ చర్చ్ ఓపెన్ ఉంటుంది. కొన్నిసార్లు తమిళ్ చర్చిలో కూడా పోయినా, ఉట్టిగానే దేవుని మందిరంలో అడిగిపోతే ఏం అర్థం కాదు. ఒకసారి మలయాళం చర్చికి పోయినా, మలయాళం ఏమేమో మాట్లాడుతున్నారు వాళ్ళు. దేవుని మందిరంలో ఉండాలని ఆశ. కొన్ని చర్చిలలో ఓన్లీ స్క్రీనే, సీడీ ప్లేయర్ ఉంటుంది, సీడీ వేస్తారు, స్క్రీన్ మీద వాక్యం వస్తుంటుంది. రకరకాల చర్చిలు. కొన్ని చర్చిలు చిన్న ప్లేసెస్లో, కొన్ని చర్చెస్ పెద్ద పెద్ద చర్చిలు, కొన్ని చర్చెస్ స్కూళ్ళల్లో. అనేక విధములైన విషయాలు గమనించడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎందుకు అంటే దేవునిలో ఎదగాలనే ఆశ, ఆత్మానుసారమైన ఆలోచనలు. అందుకే బాప్తిజమం తీసుకున్న తర్వాత దేవుని నడిపింపు ఎక్కువ అవుతుంది.
బాప్తిజం తీసుకొని వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే బాప్తిజం తీసుకోగానే యేసు ప్రభు మీదికి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె రావడం మనం గమనిస్తూ ఉన్నాం. వెంటనే ఆత్మ వలన ఎక్కడికి నడిపించబడ్డాడంటే అరణ్యములోనికి నడిపించబడ్డాడు. అరణ్యములోనికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికైనా చర్చిలోకి వెళ్తే పాంప్లెట్స్ ఇస్తారు. ఏదైనా మీటింగ్స్ ఉంటే అవన్నీ తెచ్చుకుంటా ఇంట్లో. ఏ రోజు ఏది ఉంది, ఈ వారంలో ఏదైనా మీటింగ్ ఉందా, ఆ మీటింగ్కి వెళ్ళిపోయేవాడిని. కొన్నిసార్లు తమ్ముడు కూడా అప్పుడు సెకండ్ ఇయరో థర్డ్ ఇయరో వాడు వస్తున్నాడు, అప్పుడు వాడిని కూడా తీసుకుపోయేది. నేను వెళ్ళే ప్లేసెస్ కూడా వాడికి కూడా పరిచయం చేసిన. నేను ఏ చర్చిలో అయితే బలపడ్డానో ఆ చర్చిలోనే తమ్ముడిని కూడా పరిచయం చేసిన. వాడు కూడా ఉన్నన్ని రోజులు ఆ చర్చిలో వాడబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో మనం బలపడుతున్నామా? ఆ సంవత్సరము ఎంతగానో దేవుడు నన్ను బలపరిచాడు. ఫెయిల్ అయినా అనే కానీ మంచి జీవితము. కొన్ని ఫెయిల్యూర్స్ ఏర్పడ్డాయి, కొన్ని బాధలు మనసులో ఉన్నాయి. ఒంటరిగా ఉంటూ హైదరాబాద్లో ఉంటూ దేవుని వాక్యాన్ని వినేవాడిని. మంచిగా కంప్యూటర్ ఉండేది, కంప్యూటర్లో వాక్యం పెట్టుకొని కొన్ని డౌన్లోడ్ చేసుకునేది, వాక్యాలు పెట్టుకొని వాక్యాలు వింటుండేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఆసక్తి ఉందా? కొన్నిసార్లు ఆ సమయం పోతే మళ్ళీ రాదు. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు కొన్ని సమయాలు ఇస్తాడు, కొన్ని టైమింగ్స్ దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. కొంతమంది ఇబ్బందులు వచ్చినప్పుడే దేవునికి దగ్గర అవుతారు తెలుసా. అన్ని బాగున్నప్పుడు దేవునికి దగ్గర గారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు దేవునికి దగ్గర అవుతారు. కొంతమంది ఉద్యోగం పోయినప్పుడు ఏముండదు కదా పని, అప్పుడు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తారు. అది కూడా మంచిదే. ఉన్న పరిస్థితిని మనకు మంచిగా మనం ఎలా మలుచుకోగలుగుతాం అనేది ఆలోచన చేయాలి. కొంతమంది పెళ్ళి అయిన తర్వాత బాధపడతా ఉంటారు, అయ్యో ఈమెను ఎందుకు చేసుకున్నా, ఈయనను ఎందుకు చేసుకున్నా. ఇది కాదు నువ్వు బాధపడాల్సింది. ఇప్పుడు ఆ వ్యక్తిని ఎలా మార్చుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా పరిస్థితిని అధిగమించాలి. దేవుడు ఒకవేళ నన్ను సరిచేయడానికి ఆ వ్యక్తిని నా జీవితంలో ఉంచాడా, నా గర్వమును తగ్గించడానికి దేవుడు ఆ వ్యక్తిని నా జీవితంలో ఉంచాడా, ఈ సందర్భంగా నేను ఏం నేర్చుకుంటున్నాను, ఎలా జీవిస్తున్నాను, దేవుని ప్రేమను ఎలా చూపిస్తున్నాను అనే విషయమును నువ్వు గమనించాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము, మన ఆలోచన ఎలా ఉంది? ఫెయిల్ అయితే జీవితమే అయిపోయింది అనుకోకండి. అనేక రకాల ఫెయిల్యూర్స్ ఉంటాయి జీవితంలో. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం బలపరచబడ్డానికి ఇష్టపడాలి. ఆ చిన్న గ్యాప్లోనే దేవుడు నాకు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడానికి అవకాశం ఓపెన్ చేశాడు. హల్లెలూయా. ఇంజనీరింగ్ పాస్ అయి ఉంటే ఎట్లుండేదో పరిస్థితి, ఉద్యోగం చేసుకునేవాడినేమో, ఇంకొన్ని కోర్సులు నేర్చుకొని జాబ్ చేసుకునేవాడినేమో. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం వేరు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. హల్లెలూయా. యోనా నినివే పట్టణానికి వెళ్ళాల్సిన యోనా తర్షీసు పట్టణానికి వెళ్ళాల్సిన ఓడను ఎక్కినప్పుడు ఏం జరిగిందో తెలుసా? సముద్రములో తుఫాను వచ్చింది. ఒక వ్యక్తి కోసం దేవుడు ఏం రప్పించాడు? తుఫాను రప్పించాడు. తుఫాను అల్లకల్లోలం అయిపోతుంది. ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ యోనా ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం సంబంధం లేకుండా ఓడ అడుగు భాగానికి పోయి మంచి ఒక బెడ్ వేసుకున్నాడు, దిండు వేసుకుండు, దుప్పటి కప్పుకొని, అబ్బా 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 ఇదిరా అసలు జీవితం అంటే. ఇంట్లో పండుకున్నా కానీ అసలు ఈ ఓడలో పండుకుంటే మామూలుగా నిద్ర రావట్లేదు అని హ్యాపీగా పడుకున్నాడు. ఓడ అటు ఇటు ఊగిపోతా ఉంది. వాళ్ళు వచ్చిర్రు, అరే ఎవరు బాబు నువ్వు, మేము చచ్చిపోయేటట్టుంటే మంచిగా నిద్రపోతా ఉన్నావు, లే మీ దేవునికి ప్రార్థన చేయమని చెప్పేదాకి నాకు ప్రార్థన కూడా గుర్తులేదు. దేవుని నమ్మిన వ్యక్తి, దేవుని ప్రవక్త మళ్ళీ అయినా దేవుడు చెప్పిన మాట వినకుండా వచ్చి ఓడలో నిద్రపోతున్నాడు. దేవుని నమ్మని వాళ్ళు లేపేదాకా ఈయనకి సోయి కూడా లేదు. లేపిన తర్వాత అప్పుడు అర్థమైంది. చీట్లు వేస్తే పేరు ఎవరిది వచ్చిందంటే ఈయనదే, మిస్టర్ యోనా పేరు వచ్చింది. ఇక అర్థమైపోయింది ఎవరికి?
యోనాకి, దేవుణ్ణి తప్పించుకొని నేను వస్తా ఉన్నా. దేవుడు చూడట్లేడు అనుకున్నా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేడు అనుకున్నా, ఈ ఓడలో వెళ్తుంటే దేవునికి ఏం తెలుసులే అనుకున్నా, కానీ నా దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. ఆయనకు సమస్తము తెలుసు. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పని దేవునికి తెలుసు. దేవునికి తెలుస్తలేదు అనుకుంటున్నావేమో. నీ పాపపు జీవితము, నువ్వు వెళ్తున్న తప్పుడు మార్గము దేవునికి తెలవట్లేదు అనుకుంటున్నావేమో. దేవునికి తెలుసు, కానీ నీకు సమయం ఇస్తున్నాడు, మారడానికి సమయం ఇస్తా ఉన్నాడు. మారకుంటే నీ జీవితంలో కొన్నిసార్లు తుఫాన్లు వస్తాయి, అలలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అప్పుడు కూడా మారే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు కష్టాలతోటి మారాలి. అప్పుడు యోనా ఏం చెప్పాడంటే, అయ్యా ఈ తుఫాన్కి అంతటికి కారణం ఎవరంటే నేనే. ఈ తుఫాన్ ఆగాలంటే ఏం చేయాలి నాకు తెలుసు. ఏం చేయాలంటే నన్ను తీసి నీళ్ళల్లో వేయండి, ఈ తుఫాన్ ఆగిపోతుంది అన్నాడు. వీళ్ళు సరే ఏం చేస్తారు, ఒక ప్రాణం పోతే బాధే, కానీ ఒక ప్రాణాన్ని చూసుకుంటే మేమందరం పోతామని ఏం చేసిరంటే చేతులు కాలు పట్టుకున్నారు, ఇస్సిరి సముద్రంలో వేసారు. సముద్రంలో వేయగానే ఆ సముద్రం నిమ్మలం అయిపోయిందంట. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. తర్వాత యోనా తప్పు తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి, నినివే పట్టణానికి వెళ్ళాడు. అది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని పిలుపు తెలుసుకోవాలి, దేవుని పిలుపు తెలుసుకోవాలి. దేవుని చిత్తం వేరు, దేవుని పిలుపు వేరు. దేవుడు ఆయన పిలుపును మార్చుకునేవాడు కాదు. ఆయన పిలుపు నీ జీవితంలో ఉంటుంది. ఆ పిలుపుకు తగినట్టు నువ్వు జీవిస్తున్నావు అనేది నువ్వు గమనించుకోవాలి. గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్. పిలుపు అనేది మారదు. దేవుని పిలుపు, దేవుడు నిన్ను పిలిచాడంటే అది నీ జీవితాంతం వరకు ఉంటుంది. ఆ పిలుపుకు తగినట్టుగా నువ్వు జీవించాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? దేవుని బిడలమైన మనము దేవుని కొరకు జీవిస్తున్నామా? నీ జీవితంలో ఏదో ఒక సమయం వస్తుందేమో, ఏదో ఒక బాధాకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పరిస్థితిలో నువ్వు దేవునికి ఎలా దగ్గర కావాలి, దేవునికి ఎట్లా దగ్గర కావచ్చు అనే ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఈ పరిస్థితి దేవుడు నా జీవితంలో ఇచ్చాడు, ఈ పరిస్థితి నుంచి నేను బయటపడాలి, లేదంటే ఈ పరిస్థితి నుండి బయటపడే వరకు ఈ సమయంలో నేను ఎలా దేవునికి దగ్గర కావచ్చు అనే ఆలోచన నువ్వు చేయాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నవి. ఒకటి, దేవుని వాక్యములో బలపడాలి. రెండవది ఏంటి అంటే నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకోవాలి. నీ ప్రార్థన జీవితం నువ్వు కట్టుకోవాలి. చూడండి దేవుని వాక్యముల నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు మాట్లాడుతుంది, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనుష్యుడెవడును గ్రహింపడు, వాడు ఆత్మ వలన మర్మములో మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా నడిపించబడ్డము అంటే ఆత్మ ద్వారా మాట్లాడడం, ఆత్మలో మాట్లాడడం అంటే భాషలలో మాట్లాడడం. గత కొన్ని వారాల ముందు భాషల్లో ఎవరైతే మాట్లాడతారో లేరో వారి గురించి ప్రార్థన చేసినప్పుడు అనేకులు భాషలలో మాట్లాడారు కదా. ఎంతమంది మాట్లాడారు? చేతులు చూపించండి, ఇంకొంచెం పైకి ఎత్తండి. హల్లెలూయా. మరి దేవుడిచ్చిన ఆ భాషల వరమును నువ్వు ఉపయోగించుకుంటున్నావా? దాన్ని ఉపయోగించుకొని నువ్వు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? భాషలలో మాట్లాడుతున్నావా? ప్రార్థన జీవితంలో నువ్వు బలపడాలి అంటే ఒకానొక విధము ఏంటి అంటే నువ్వు భాషలలో మాట్లాడాలి. హల్లెలూయా. భాషలలో మాట్లాడేవారు తమకు తాము క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నారని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది.
దేవుడు నీకు ఇచ్చిన కృపను ఉపయోగించుకుంటున్నావా? ప్రతిరోజు భాషలలో మాట్లాడుతున్నామా? కొన్నిసార్లు గమనించండి, ప్రార్థనకని కూర్చుంటాం. ఈరోజు ఎక్కువసేపు ప్రార్థన చేయాలని ప్రార్థనలో కూర్చొని ప్రార్థన స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి టైం చూసుకుంటాం. టైం చూసుకొని యేసయ్యా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా వందనాలు అని చాలాసేపు ప్రార్థన చేసినట్టు అనిపిస్తుంది. అటు వాచ్ చూసినాం అనుకో 5 నిమిషాలు కూడా కావు. ఇట్లా అయిందా? ఎంతమందికి అయింది? ఎవరికైనా ఏంది ఇంతసేపు ప్రార్థన చేసిన అనుకుంటే, గంట సేపు అనుకుంటే ఇదేంది 5 నిమిషాలు కూడా కాలేదని అనుకుంటాం. అలాంటి వేళల్లో మనం ఏం చేయాలంటే భాషలలో మాట్లాడాలి. హల్లెలూయా, గట్టికి చెప్దాం హల్లెలూయా. ఒక మంచి దేవుని పాటలు పెట్టుకోండి, దేవుని మ్యూజిక్ ప్లే చేసుకొని భాషలలో మాట్లాడండి. ఒక గంట సేపు పెట్టుకోండి, భాషలలో మాట్లాడండి. అదే పనిగా మాట్లాడుతుండండి, దేవుని మహిమపరచండి. కొంత సమయం నీ ఆలోచనతోటి, నీ మనసుతోటి ప్రార్థన చేయి నీకు వచ్చిన భాషలో. అదేవిధంగా రాని భాషలలో దేవుడు ఇచ్చిన కృపను బట్టి అన్య భాషలలో కూడా ప్రార్థన చేయి. భాషలలో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 2 ప్రార్థనలు చేయాలి, 2 ఇంపార్టెంటే. పౌలు అంటాడు, జ్ఞానంతో అంటే నీ మనస్సుతోటి ప్రార్థన చేయాలి, అదేవిధంగా ఆత్మ ద్వారా ప్రార్థన చేయాలి. ఈ 2 మన జీవితంలో అవసరమే. పౌలు అంటాడు, మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలలో మాట్లాడుతున్నాను అంటాడు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తుండాలి. కొంతమందికి దేవుడు ప్రవచన వాక్కునిస్తాడు, ప్రవచనములు చెప్పే కృపనిస్తాడు. కొంతమందికి దేవుడు దర్శనాలు ఇస్తూ ఉంటాడు, కళలు ఇస్తూ ఉంటాడు. వాటిని అనుసరించి మనం జీవించాలి, వాటిని శ్రద్ధగా లక్ష్య పెట్టాలి మనం. అప్పుడు మన జీవితంలో బలపడతా ఉంటాయి. హల్లెలూయా. మనం అందరము ప్రార్థన చేసే వరంగా ఉందము గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యగారు ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఏంది? మీలో కొందరు ప్రార్థన చేసే వాళ్ళు లేరు. మళ్ళీ చెప్తున్నా, మీలో కొందరు ప్రార్థన చేయరు. చూడ్డానికి అబ్బో వీళ్ళు ప్రార్థన పరులు అనుకుంటాం, కానీ కొందరు ప్రార్థన చేయరు. ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలంగా నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ప్రార్థన పరునిగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయరు కొంతమంది. ఆత్మీయ జీవితం ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థన చేయకుండా నీ ఆత్మీయ జీవితం ఎలా బలపడుతుంది? ప్రార్థన చేయాలి. నీకు కొంచెం టైం ఉందనుకో, ప్రార్థనకు సమయాన్ని తీసుకోవాలి. ఒక గంట టైం ఉంటే ఆ గంట సేపు కరెక్ట్గా ప్రార్థన చేయడానికి నిర్ణయం తీసుకోవాలి. కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, ఆత్మలో మాట్లాడాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి, నీ ఆలోచనతోటి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేయమంటే చేయరు. నువ్వు ఇట్లనే ప్రార్థన చేయకుండా ఉండు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, వాళ్ళు వీళ్ళు పూజలు అవి ఇవి అని కొంతమంది 12ంటికి లేచి తిరుగుతూ ఉంటారు తెలుసా? అమావాస్య రోజు నేను విన్నా, మన ప్రాంతాలలో కొన్ని ప్లేసెస్లో అర్ధరాత్రి 12ంటికి లేచి పూజలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు, మంత్రాలు వేసుకుంటా. కొంతమందిని చంపేయాలని, కొంతమంది జీవితాలు ఖరాబ్ కావాలని ఎన్నో చేస్తూ ఉంటే దేవుని నమ్మిన నువ్వు నేనే ఎట్లా ఉన్నాం? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సజీవుడైన దేవుడిని నమ్ముకున్న నువ్వు ఇంకెంత ఎక్కువ ప్రార్థన చేయాలి? ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రార్థన చాలా అవసరం. ఈ మధ్య నేను రీసెంట్గా ఫోన్లో యాడ్స్ వస్తుంటాయి కదా, యూట్యూబ్లో ఫేస్బుక్లో అయినా యాడ్స్ వస్తూ ఉంటాయి. మధ్యలో యాడ్స్లలో ఒక యాడ్ చూసి నేను పరేషాన్ అయినా. ఏంటంటే చేతబడి అంట, మంత్రాల గురించి యాడ్స్. ఎవరినైనా వశీకరణం చేసుకోవాలనుకుంటున్నారా? మీ భర్త మీ మాట వినాలా? ఇంత యాడ్స్. దయచేసి మమ్మల్ని సంప్రదించండి, మీ భర్త ఫోటో పంపించండి, దాంతోపాటు ఏమో వాళ్ళు చెప్తారు ఇక నిమ్మకాయ, ఓ పచ్చిమిర్చి, లేదంటే ఎండుమిర్చి, కారం, ఇవన్నీ పంపించండి, వాళ్ళ ఫోటో పంపించండి. వాళ్ళు ఏదో నిష్టలాగా చేస్తారు. ఆ ఫోటో మధ్యలో పెట్టి ఏదో గీసి ఏదో ఒక పుర్ర పెట్టి తందరి గిందర ఏదేదో చేస్తూ ఉంటారు.
దేవుని నిజమైన దేవుని నమ్మిన నువ్వు నేనేమో ప్రార్థన చేద్దాం. ఎంత నిర్లక్ష్యం! సాతాను కూడా ఇదే కావాలి. ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి కాబట్టి నువ్వు ప్రార్థన పరునిగా ఉండొద్దు అనేది సాతాను ఉద్దేశం. నువ్వు ప్రార్థన చేసేవానివిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు కూడా ప్రార్థన చేయాలి, భాషలలో మాట్లాడుతుంటే నీకు నువ్వే క్షేమాభివృద్ధి కలుగజేస్తూ ఉన్నావు. హల్లెలూయా. నోరు తెరిచి మాట్లాడ. రిఖాల రబో షలరిబా రీమా నమ షలరిబో. మా జీవితంలో జరుగుతున్న సాతాను కార్యములు యేసు నామములో లయపరచబడునుగాక. నా జీవితము చుట్టూ దేవుని కృప కాపుదల ఉండునుగాక. దేవుని కొరకు నేను జీవించుదునుగాక. నా ప్రార్థన జీవితం అధికమవునుగాక. దేవుని వాక్యం నా జీవితంలో ఫలించునుగాక. నేను ద్రాక్షవల్లిలాగా దేవునితో అంటుకట్టబడి జీవించుదునుగాక అని బలంగా నువ్వు జీవించాలి. నీకు వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి, నీకు తెలీదు. కొంతమంది వింటా ఉన్నా, దేవుని నమ్మిన వాళ్ళు కూడా కొన్ని చేస్తూ ఉంటే అట్లా చేయొద్దని నేను చెప్పిన. కొంతమంది అన్నంలో కూడా కలుపుతుంటారంట, తెలుసా? ఎవరైనా మన మాట వినకుంటే వాళ్ళు మన మాట వినాలంటే ఎడుకోపోతారంట. వాళ్ళకి చెప్తే ఏదో ఇస్తారంట, అది తీసుకొచ్చి అన్నంలో కలిపితే వాళ్ళు మాట వింటారు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే దేవుని నమ్మి నువ్వు నిర్లక్ష్య స్వభావంతో ఉంటే ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మనము పోరాడుచున్నది రక్త మాంసములతో కాదు, దురాత్మలతో మనం పోరాడుతున్నప్పుడు ప్రార్థనా జీవితం ఉండాలి. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని, దెయ్యాలు పట్టిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు శిష్యుల వలన దెయ్యం పోలేదు. దెయ్యాలు పోవడంలో కూడా కొన్ని ఉంటాయి, కొన్ని వెంటనే పోతాయి, కొన్ని జిడ్డు దెయ్యాలు ఉంటాయి, కొన్ని పోయినట్టే పోతాయి, మళ్ళా ఏంటో వస్తాయి. ఇట్లా రకరకాలు ఉంటుంటాయి. యేసు ప్రభు దగ్గరికి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు శిష్యుల దగ్గర ఆ దెయ్యం పోదు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోతుంది. అప్పుడు శిష్యులు వచ్చి అడుగుతారు, అయ్యా మేము కూడా ప్రార్థన చేసాం, ఎందుకు పోలేదంటే ఇలాంటివి పోవాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, ప్రార్థన అని చెప్తా ఉంటే మనం నిర్లక్ష్యం చేసుకుంటూ మన జీవితంలో దెయ్యాలు పోవాలి, మనకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యాలు లయపరచబడాలి అంటే ఎట్లా? ప్రార్థన జీవితం ఉండాలి. మీకు తెలియదు, చాలా విషయాలు నీకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి ఈ లోకంలో. నీకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అపవాది కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి. అవన్నీ నువ్వు అధిగమించాలి అంటే ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి నువ్వు జీవించాలి. హల్లెలూయా. మనమందరం యేసు నామములో ప్రార్థన పరలముగా జీవించుదుగాక. ఈరోజు మొదలుకొని నీ ప్రార్థన జీవితం అధికమవునుగాక. రోజు ప్రార్థన చేయి, రోజు భాషలలో మాట్లాడు, ప్రార్థన చేయి. దేవుని ద్వారా కార్యాలు పొందుకోవాలని ఆశ చూపించు. నీ కుటుంబం కొరకు లేవగానే ప్రార్థన చేయి, అయ్యా నా కుటుంబమును నీ రెక్కల చాటున తండ్రి భద్రపరచండి, నీ అగ్ని కంచెను మా కుటుంబం చుట్టూ వేయి ప్రభువా, అపవాది మా జీవితంలో పని చేయకుండా మాకు కాపుదలు ఉంచు. ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు లేవక ముందే చేస్తూ ఉంటారు కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. యేసు నామం అన్ని నామముల కన్నా పైనామం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రార్థన జీవితం లేనట్లయితే పరిస్థితులను బట్టి నీ జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఉద్యోగాలను రిలీజ్ చేస్తుంటారు కదా, ఇన్ని ఉద్యోగాలు ఏమంటారు, ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటుంటారు. కానీ మనం అనుకుంటాం అన్ని వేకెన్సీస్ ఉన్నాయి కదా నాకు కూడా వస్తుందిలే అనుకుంటుంటాం. కానీ నీకు తెలియకుండా చాలా జరుగుతుంటాయి తెలుసా. కొన్ని మ్యాచెస్లో కూడా అరే పలానా టీం గెలుస్తుందా, ఇది గెలుస్తుందా అని నువ్వు డౌట్లోనే ఉంటావు. ఆ గేమ్ మొదలు కాకముందే కొంతమంది ఆల్రెడీ నిర్ణయించుంటారు. హ్యూమన్ ఫోర్సెస్, మనుష్యుల హస్తములు కూడా పనిచేస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీస్లో జాబ్కి వెళ్తావు, నువ్వు కష్టపడి అది నేర్చుకొని ఇది నేర్చుకొని అది చదువుకొని ఇది చదువుకొని ఉద్యోగానికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి ఆయన ముందు కూర్చుంటావు. ఆశ, అబ్బా నేను మంచిగా చెప్తా, నాకు అన్నీ వచ్చాను కూర్చుంటావు. ఆయన నిన్ను ఏమడగకుండానే నీకు చెప్తా అంటాడు. నీ పేరు 2-3 అడిగేసి సరే మేము మళ్ళీ ఉద్యోగం ఉంటే నీకు చెప్తా అని పంపిస్తాను.
నువ్వు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేసరికి నువ్వేమనుకుంటావంటే ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది అనుకుంటావు. కానీ నీకు తెలియకుండానే కొన్ని పరిస్థితులు బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటాయి. ఎవరో డబ్బులు ఇచ్చి ఆల్రెడీ ఆ ఉద్యోగాలను కొనేసి ఉంటారు. కొన్ని రావాల్సినవి రాకుండా నీ చేతులు జారిపోతూ ఉంటాయి. బై లక్ అనుకుంటుంటాం. దేవుని కృప మన జీవితంలో కావాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప కావాలి మనకి. ఎదుటి వ్యక్తికి మనము మంచిగా అనిపించాలంటే దేవుని కృప కావాలి. కొన్నిసార్లు మన మొహం చూస్తేనే వీళ్ళకి ఉద్యోగం ఏముందిలే, వీళ్ళకి తెలియలేదులే అనిపిస్తుంది కొంతమందికి. కానీ దేవుని కృప నీ జీవితంలో ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ వ్యక్తికి అవకాశం లేదు, ఈ వ్యక్తికి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వేరే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాం, కానీ ఈ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని అనిపిస్తుంది, ఈ ఉద్యోగం ఈ వ్యక్తికి ఇవ్వాలి అని వాళ్ళు నీ తరపున దేవుని కృప ద్వారా నిర్ణయములు తీసుకుంటారు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. పరిస్థితులు ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు రాజకీయ కార్యాలు కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. మీకు తెలియదు. కొన్ని దగ్గరలో లైన్లో నిలబడతావు, సడన్గా ఒకళ్ళు వస్తారు, నువ్వు ఇంత దూరం నుంచి అంత దగ్గరికి పోయేసరికి ఆయన సడన్గా వస్తాడు, లైన్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు? నీకు తెలియని చాలా పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. మొన్న రీసెంట్గా బండి రిజిస్ట్రేషన్కి వెళ్ళాం. రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు తమ్ముడు నిలబడి ఉన్నాడు లైన్లో, నేను ఇంకొక సైడ్ ఉన్నా. నిలబడి ఉన్నప్పుడు తమ్ముడు దగ్గరికి వచ్చేసరికి ఆపి వేరే వాళ్ళు వచ్చినారు, వేరే 2-3 వచ్చినారు, 4 అనుకుంటా. నెక్స్ట్ తమ్ముడే, అక్కడ తమ్ముడిని ఆపేసి 4 వచ్చి డైరెక్ట్ లోపల నుంచి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళని రానియండి అని. దాని తర్వాత మళ్ళీ 2 వచ్చారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనకు తెలియకుండానే చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం దగ్గరికి చేరుకున్నాం అనుకుంటాము, అంతలో ఏదో ఒక ఇబ్బందో ఏదో ఒక పరిస్థితి ఏర్పడ్డ మనం గమనిస్తూ ఉంటాం. అవన్నీ మనం జయించాలంటే దేవుని కృప మన జీవితంలో కావాలి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు అయినా కానీ నువ్వు చిగురించాలి అంటే దేవుని కృప నీకు కావాలి. పరిస్థితులను బట్టి నీ జీవితం ముందుకెళ్ళొద్దు. ఈ రాజకీయ నాయకుడు గెలిస్తే నా జీవితం బాగుపడుతుంది, ఈ గవర్నమెంట్ వస్తే, ఈ పరిస్థితి వస్తే, ఇతను నిలబడితే, లేదంటే ఈ వ్యక్తి అని వారి మీద కాదు నీ విశ్వాసం ఉండాల్సింది. దేవునితో నేను కనెక్ట్ అయి ఉంటే ఎలాంటి పరిస్థితులు అయినా కానీ నా జీవితం ఫలిస్తుందని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. అందుకే మనం చూస్తాం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకు వాడక, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకులు వాడిపోవు. ఎందుకో తెలుసా? ఆ చెట్టు దేనికి కనెక్ట్ అయి ఉంది? నది ప్రవాహానికి నీటికి కనెక్ట్ అయి ఉంది. కాబట్టి వచ్చే ఎండాకాలమైనా, వర్షకాలమైనా, చలికాలమైనా, ఏ కాలమైనా ఆ చెట్టు మీద ప్రభావం చూపించదు. వర్షం మీదనే ఆ చెట్టు ఆధారపడి లేదు. దానికి రావాల్సినవన్నీ కూడా కింద నుంచి, వేరుల్లో నుంచి వస్తానే ఉన్నాయి. ఆ విధంగా ఉండాలి. నీ ఫౌండేషన్ అట్లా ఉండాలి. హల్లెలూయా. దేవునిలో మనం బలపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస దినముల్లో మనం మన ఆత్మీయ జీవితమును కట్టుకొందుముగాక. గట్టిగా చెప్దాం, కట్టుకోవాలని ఇష్టపడిన వాళ్ళు మన జీవితములు, ఆత్మీయ జీవితములు బలపరచబడునుగాక. వాక్యానుసారమైన జీవితములు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. వాక్యమును నేర్చుకోవడానికి, వాక్యమును ధ్యానించడానికి నువ్వు మరి ఎక్కువ ఆసక్తి కలిగి జీవించుదువుగాక. ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ, ప్రార్థనను తృణీకరించేటట్టు చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రార్థన జీవితం బలపరచబడునుగాక. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. భాషలలో మాట్లాడాలి. భాషలలో మాట్లాడుతున్నావు అంటే నీకు స్పిరిచువల్ ఆర్మర్ ధరించుకొని పోతున్నావు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు ఉండెను.
ఆ వాక్యమైన దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకమునకు దిగి వచ్చాడు. ఆయనను వెంబడిస్తున్న నువ్వు ప్రార్థన జీవితాన్ని, వాక్య జీవితాన్ని బలపరుచుకునే స్థితిలో ఉన్నావా? మనం బలపడాలి, మన ఆత్మీయ జీవితంలో బలపడాలనే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన ఆత్మలను రక్షించడానికి, మన పాపముల నుంచి మనల్ని విమోచించడానికి ఆయన రక్తమును కార్చి ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా, మా జీవితములను బలపరచండి, మా జీవితములను బలపరచండి ప్రభువా. అందరం కూడా ప్రార్థన చేస్తాం. మా ఆత్మీయ జీవితములను కట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. నువ్వే కట్టుకోవాలి, నీ ఆత్మీయ జీవితం నువ్వే కట్టుకోవాలి. నీ చేతుల్లో ఉంది నీ ఆత్మీయ జీవితం కట్టుకోవడం. అయ్యా, నా ఆత్మీయ జీవితమును నేను శ్రద్ధ వహించి కట్టుకోనిలాగున సహాయం చేయండి. నా ఆత్మీయ జీవితం గురించి ఆలోచించడానికి నాకు సహాయం చేయండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అయ్యా, నా ఆత్మీయ జీవితం ప్రాముఖ్యమైనది. ఈ శరీరము నేను విడిచిపెట్టాల్సిందే. ఏదో ఒక రోజు ఈ లోకమును నేను విడిచిపెట్టాలి. కానీ నిత్యమైన నా ఆత్మను నేను బలపరచుకోవడానికి నాకు సహాయం చేయండి. ఆత్మ సంబంధంగా నేను ఆలోచించడానికి నాకు సహాయం చేయండి. ప్రార్థన చేయండి. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అయ్యా, మా జీవితంలో బలపరచండి, మా జీవితంలో బలపరచండి, మా జీవితంలో బలపరచండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. అయ్యా, నా ప్రార్థన జీవితం నేను నిర్లక్ష్యము చేయకుండా సహాయము చేయండి ప్రభువా. నా ప్రార్థన జీవితం అధికమవునట్లుగా సహాయం చేయండి. ఎక్కువసేపు ప్రతిరోజు ప్రార్థన చేసే కృపను దయచేయండి. ఈ లోక పరమైన దురాత్మలను జయించాలి అంటే దేవుని శక్తిని నువ్వు కలిగి జీవించాలి. దేవుని కాపుదల్లో నువ్వు జీవించాలి. దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందరం కూడా ప్రార్థన చేస్తాం. అందరం కూడా ప్రార్థన చేస్తాం. అందరం కూడా ప్రార్థన చేస్తాం. దేవుని సహాయం మనకు అనుగ్రహించబడతా ఉంది. ఈరోజు నా ఆత్మీయ జీవితం నేను కట్టుకోవడానికి ఇష్టపడుతున్నానని ఆశ కలిగిన వారు ఉన్నట్లయితే మీ చేతులు ఎత్తండి, మీ చేతులు ఎత్తండి. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆత్మ, ప్రాణము, దేహము మనకుంది. వాటిలో ముఖ్యమైనది నీ ఆత్మ. ఆత్మను బలపరచుకోవాలి, నీ ఆత్మను బలపరచుకోవాలి, ఆత్మను నువ్వు బలపరచుకోవాలి. యేసయ్యా, నా ఆత్మను బలపరచండి. అయ్యా, నా ఆత్మీయ జీవితంను బలపరచండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తుండగా ఈ ప్రదేశములో దురాత్మలు తొలగిపోతా ఉన్నాయి. దెయ్యపు ఆత్మలు, దేవునికి దగ్గర కాకుండా చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ తొలగిపోబోతా ఉంది. దేవుని సన్నిధి ఉంది. అయ్యా, నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఈ ప్రదేశంలో ఉంచండి. నీ సన్నిధి ప్రదేశంలో ఉంచండి. నీ సన్నిధి ప్రదేశంలో ఉంచండి. దేవునితో సమయం గడపడానికి నువ్వు సమయం ఇవ్వలేని స్థితిలో ఉంటే కొన్నిసార్లు దురాత్మలు కూడా నిన్ను ప్రేరేపిస్తా ఉన్నాయి. ప్రార్థన అంటే నిర్లక్ష్యము, దేవుని మందిరం అంటే నిర్లక్ష్యము, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యము. అది దెయ్యపు కార్యాలు, దురాత్మల కార్యములు. నీ ఆత్మ వర్ధిల్లకుండా అపవాది ఆపేస్తా ఉన్నాడు. ఈరోజు నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా. మీ చేతులకు ఇవ్వబడిన సంఖ్యలు తెగిపోతాయి, సంఖ్యలు తెగిపోతాయి, సంఖ్యలు తెగిపోతాయి, సంఖ్యలు తెగిపోతాయి. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే తండ్రి అయ్యా వారి ఆత్మీయ జీవితంను బలపరచుకోలేని స్థితిలో ఉన్నారో, వారి ఆత్మీయ జీవితంలో బలపడకుండా ఏ దురాత్మలు అయితే కార్యములు జరిగిస్తున్నాయో, ఏ పరిస్థితులు అయితే ప్రభావితం చేస్తున్నాయో, ఆ దురాత్మల కార్యములు నజరేయుడైన యేసు నామములో బిడ్డల్ని విడిచి వెళ్ళిపోవునుగాక. ప్రతి ఒక్క పరిస్థితి, నీకు దూరము చేస్తున్న ప్రతి ఒక్క పరిస్థితి బిడ్డల్ని విడిచి వెళ్ళిపోవునుగాక. బిడ్డల్ని ఆటంకపరుస్తూ నెమ్మది లేకుండా, శాంతి లేకుండా చేస్తున్న ప్రతి ఒక్క ఆటంక శక్తి నజరేయుడైన యేసు నామములో బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపో. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. బిడ్డలు అనేకుల జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తా ఉన్నాడు. మర్రషల రేబోకోలోరియా
రిమనా షలరబో కోలోరి కలరబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిస్తాం. యేసయ్యా నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు, యేసయ్యా నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు. అయ్యా నా ప్రార్థన జీవితం ఈ రోజు నుంచి తండ్రి నేను నిర్లక్ష్యం చేయను ప్రభువా. దేవునితో మాట్లాడండి. ప్రతిరోజు ప్రార్థన చేస్తా, ప్రతిరోజు ప్రార్థన చేస్తా, ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానిస్తా, ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడుపుతాను. దేవునికి తెలియపరచు, దేవునికి తెలియపరచు, దేవునికి తెలియపరచు. మా రకాల రషల రెబో. థ్యాంక్ యూ జీసస్. మినీ బ్రకాల రబా షమానమో కోలోరియా రిహానామా నా కాల రబో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవా, నీ బిడ్డల జీవితంలో ఆత్మానుసారమైన మనస్సు దయచేయండి, ఆత్మానుసారమైన మనస్సు దయచేయండి, ఆత్మానుసారమైన మనస్సు దయచేయండి, ఆత్మానుసారమైన మనస్సు. ప్రార్థన చేయండి. ఆత్మానుసారమైన మనస్సు కావాలని ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి. చేతులెత్తి యేసయ్యా నాకు ఆత్మానుసారమైన మనస్సు దయచేయండి. శరీరానుసారమైన మనస్సు మరణముకు దారి తీస్తుంది. శరీరానుసారమైన మనస్సు తొలగించండి ప్రభువా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును కలగజేస్తుంది. అలాంటి మనస్సు మాకు దయచేయండి ప్రభువా, దయచేయండి ప్రభువా, దయచేయండి ప్రభువా, దయచేయండి ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితం యేసు నామములో బలపరచబడును గాక. ప్రతి ఒక్కరు ప్రార్థన పరులుగా నిలబడుదురుగాక. వాక్యము వారి హృదయములో వారి మనస్సులో ఉండునుగాక. వాక్య ప్రకారము నిర్ణయములు తీసుకుందురుగాక. వాక్యము వారి జీవిత నిర్ణయములు తీర్మానించునుగాక. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. దేవుడు కార్యములు జరిగిస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను బలంగా నిలబెట్టబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. రకాల రషాల రేపు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యానికి వందనాలు. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. అనేకుల జీవితములను తండ్రి ఉజ్జీవింపజేస్తున్నందుకు వందనాలు, బలపరుస్తున్నందుకు వందనాలు, నూతన పరుస్తున్నందుకు వందనాలు. బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు ప్రారంభించినందుకు వందనాలు. బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు బిడ్డలు చూడబోతున్నందుకు నీకే కృతజ్ఞతలు. మా మందిరములో అనేక గొప్ప కార్యములు మీరు జరిగించబోతున్నందుకు వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటుండగా, ఎవరైనా ఇంతవరకు నా జీవితంలో దేవుడు లేడు, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, నేను చనిపోతే నరకానికి వెళ్ళే అవకాశం ఉంది, యేసయ్యను నా జీవితంలోకి ఇంతవరకు ఆహ్వానించలేదు, నేను ఇంకా రక్షణ పొందలేదు, కానీ ఈరోజు నేను దేవుణ్ణి నా జీవితంలోకి అంగీకరించి దేవునికి నా జీవితమును సమర్పించడానికి ఇష్టపడుతున్నాను అన్నవారు ఎవరైనా ఉంటే, ఇంతవరకు నీ జీవితంలో రక్షణ లేనట్లయితే నీ కుడి హస్తం పైకెత్తు, నీ కుడి హస్తం పైకెత్తు. ఇంతవరకు ప్రార్థన చేయని వాళ్ళే, ఇంతవరకు యేసయ్య నా జీవితంలో లేదన్న వాళ్ళే దయచేసి జాగ్రత్తగా వినండి. చేతులు ఎత్తుతున్న వారు వినండి. ఇంతవరకు యేసయ్య నేను నమ్ముకోలేదు, యేసయ్య నా హృదయంలో లేడు, నేను రక్షణ పొందలేదు అన్న వాళ్ళు మీ చేతులు ఎత్తండి. ఉన్నారు ఎవరైనా? అందరం కూడా కళ్ళు మూసుకొని అలా ప్రార్థనలో ఉందా? ఎవరైనా నా జీవితంలో యేసయ్య కావాలి, నీ పక్కన వాళ్ళ గురించి, నీ ముందల గురించి, నీ వెనుకల గురించి ఆలోచించకు. వాళ్ళెవరు కూడా నిన్ను పరలోక రాజ్యములో తీసుకువెళ్ళలేరు. తీసుకువెళ్ళగలిగింది యేసు ప్రభు మాత్రమే. యేసయ్య నా జీవితంలో కావాలని నీకు ఆశ ఉంటే నీ కుడి హస్తం ఎత్తు, నీ కుడి హస్తం ఎత్తు. ఇంతవరకు నేను యేసయ్యను నమ్ముకోలేదు, కానీ ఈరోజు నేను యేసయ్యను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు వారు మాత్రమే చేతులు ఎత్తండి. ఇంకొంచెం పైకి ఎత్తండి మీ కుడి హస్తం. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్న వారు ఉన్నారా? ఇంకెవరైనా? అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేయండి. ఇంకెవరైనా నా జీవితంలో యేసయ్య కావాలి అన్నవారు మీ కుడి హస్తం పైకెత్తండి.
మీ కుడి హస్తం పైకి ఎత్తండి. దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. నీకు రక్షణ అనుభవం లేకుంటే నీ కుడి హస్తం పైకి ఎత్తు. నాతో కలిసి ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. చేయెత్తిన వాళ్ళు నాతో కలిసి ప్రార్థన చేయండి. పరమ తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, ఈరోజు నీ సన్నిధికి వచ్చాను. నా జీవితంలో అనేక తప్పులు, అతిక్రమములు, పాపములు చేశాను. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. మీ కలువరి సిలువ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. ఈరోజు నా హృదయంలోనికి, నా జీవితంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. నా జీవితమునకు దేవునిగా, రక్షకునిగా, ప్రభువుగా నిన్ను అంగీకరిస్తున్నాను. 2000 సంవత్సరముల క్రితము నా కొరకు ఈ లోకానికి వచ్చి, నా కొరకు, నా పాపముల కొరకు రక్తమును కార్చి, మరణించి, ప్రాణము పెట్టి తిరిగి లేచిన సజీవుడవని నేను నమ్ముచున్నాను. నా జీవితమును నీ చేతులకు సమర్పిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరకే జీవిస్తాను. దయచేసి నా పేరు జీవగ్రంథములో రాయండి. నన్ను రక్షించినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అందరం కూడా కూర్చుందాం. ఒకవేళ ఇదే ఈరోజు మొదటిసారిగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, దేవుడు మిమ్మల్ని రక్షించాడు కాబట్టి దేవుని కొరకు సాక్షులంగా జీవిస్తాం.